కాశీ అతి పురాతనమైన పట్టణం. ఈ కాశీని వారణాసిగా కూడా పిలుస్తారు, ఇంకా బనారసి అని కూడా అంటారు. తెలుసా మీకు? కాశీ వెళ్ళిన రెండో రోజు సాయంత్రం మేము ఇలా గంగా హారతికైతే వచ్చామండి. ఈ ముత్యాల దండలు అమ్ముతూ పిల్లలు అయితే వచ్చారండి. 100కి 5, 6 అయితే ఇచ్చారండి. ఎంత బాగున్నాయి ఆ దండలు అయితే. దేవుడి ఫోటోలకి వేస్తే చాలా కళగా ఉన్నాయండి. మేము రూము నుండి 4 గంటలకే బయలుదేరామండి. ఎండ అయితే ఫుల్గా ఉంది. మేము ఎక్కిన దగ్గర నుండి లైఫ్ జాకెట్లు వేసుకొని ఈ గంగా నదిలో కిలోమీటర్ కన్నా ఎక్కువ దూరమే వచ్చామండి. 2 కిలోమీటర్ల దాకా వచ్చి ఉంటామా. మా ఒళ్ళంతా తడిచిపోయిందనమాట. ఇంకా లైఫ్ జాకెట్లు తీసేసాము, ఎందుకంటే ఒడ్డుకు దగ్గరలోనే ఉన్నాం కదా అని తీసి ఇలా అందరం అయితే కూర్చున్నాము. అదిగాక బోట్లని కట్టేశారనమాట. అక్కడ ఉన్న కడ్డీలకి ఆగి ఉన్నది కాబట్టి అలా తీసాము. ఇప్పుడే గంగా హారతి అయితే స్టార్ట్ అవుతుందండి. पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं ध्यानं परमेश्वरी मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि यानि कानि च पापानि यानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे मातोऽन्ये भगवती सच्चिदानन्दा करे आवाहनं ददामि नानामि तवाचनं మీకు లైవ్లో లాగా ఉంది కదా, అదే ఆడియోతో పెడితే చూడండి ఎంతమంది బోట్ల మీద, ఎన్ని బోట్లు అక్కడ ఆగినండి. వేలల్లో ఉన్నారండి జనం. అంతమంది ఈ గంగా హారతిని ఎంతో భక్తి పారవశ్యంతో అయితే చూస్తున్నారండి. ఇక్కడైతే వాళ్ళు సాంగ్స్ పెట్టారండి, అందుకని నేను అది ఆఫ్ చేసి మళ్ళీ వాయిస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ గంగా హారతిని చూస్తుంటేనే మనల్ని మనం మర్చిపోయి ఒక తన్మయత్వంలో మునిగిపోతామండి. అంత బాగుందండి. అసలు 2 కళ్ళు సరిపోవడం లేదనమాట. అసలు గంగమ్మ తల్లికి ఈ హారతిని కళ్ళతో చూడడమే ఒక భక్తిభావనలో మునిగిపోతున్నాము. నేను ఈ కాశీ రాలేస్తానా లేదా, నా దగ్గర డబ్బులు లేవు అనుకున్నానండి. ఈ లోపల నేను టైలరింగ్ చేస్తా కదా అప్పుడప్పుడు. ఈ లోపల నాకైతే బట్టలు వచ్చేసాయండి కుట్టడానికి. అవన్నీ కుట్టేసరికి నాకు కాశీకి సరిపడా డబ్బులు అయితే సమకూరాయండి. ఎప్పుడూ లాక్డౌన్ కన్నా ముందు నుండే టైలరింగ్ మానేశానండి. ఓన్లీ ఇంట్లో మాత్రమే కుడతాను. అటువంటిది 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు డబ్బులు అవసరమని ఈ కాశీ కోసం నేను మళ్ళీ టైలరింగ్ చేశానండి. నాకు కావలసిన ప్రతి రూపాయి నేనే సంపాదించుకొని ఇలా యాత్రలు తిరిగితే చాలా సంతోషంగా ఇంకా సంతృప్తిగా కూడా ఉందండి. ఎవరిని బాధ పెట్టకుండా ఇలా భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.